అక్కడ ఉంది. క్రైస్తవులు ఎప్పుడు కూడా హ్యాపీగా ఎప్పుడు కనపడతారు చెప్పండి? ఏదైనా కలిసి వచ్చినప్పుడు, ఏదైనా అనుకున్నా జరిగినప్పుడు, దానికంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా జరిగినప్పుడు, సర్ప్రైజ్ జరిగినప్పుడు ఎక్కడ లేని స్తుతులు, ఎక్కడ లేని ప్రార్థనలు చేస్తారు. కానీ నిజమైన క్రైస్తవుడు దానికి మించి ఎప్పుడు స్తుతిస్తాడంటే యోబులాగా. హల్లెలూయా, హల్లెలూయా. నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను నా ప్రభువును చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను, మరి ఎవరునూ కాదు. తన విశ్వాసాన్ని అక్కడ చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇంతసేపు ఒక దైవజనులు మనతో మాట్లాడి దేవుని వాక్యాన్ని పంచి వెళ్ళారు. మా నాన్నగారి జ్ఞాపకాలకు కూడికలో నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో దైవజనులు వచ్చి ఇక్కడ అటెండ్ కావడం అనేది చాలా ఖరీదైనటువంటి కార్యం. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఇందాక కొన్ని ట్యాగ్ చెప్పడం మర్చిపోయాను. హైదరాబాద్ నుంచి కొంతమందికి చెప్పి కొంతమందికి నేను మర్చిపోయి ఉంటానని నాకు మతి మరుపు తెలుసు. కొన్ని మర్చిపోయాను. కొంతమందికి నేను చెప్పలేదు. నా ఆత్మీయ పిల్లలకు మనుగోలు నుంచి నా ఆత్మీయ పిల్లలు వచ్చారు, సత్తుపల్లి నుంచి వచ్చారు, ఇంకా కొన్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి సహవాసానికి సంబంధించిన బిడ్డలు వచ్చారు. అలాగే 1-2 కుటుంబాలు, అంతా మన విశ్వాసం ఎక్కడ ఉంది, 1-2 కుటుంబాలు రాజేష్ మామగారు అటుగా ఎవరైనా మీరు ఒకసారి వాక్యం చదువుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మైక్లో చదివినట్టుంది కదా. మైక్ ఉంది ఆ చేతిలో. ఆశ ఉండాలి వాక్యం చదివేటప్పుడు. నాకు చాలా ఆశ్చర్యం. చాలా వందనాలండి, మీరు వాక్యంలో ఆనందిస్తున్నారు, ప్రవేశిస్తున్నారు. వాక్యం చదవాలన్న ఆతృతలో ఉండాలి. దేవుని స్తోత్రం. స్పష్టంగా చదవాలి. మీరు చదివే వాళ్ళు ఉన్నారు, కానీ గొంతు సగం ఆపుతారు. ఎందుకో మరి కొంచెం ఫ్రీగా చదవాలి. హల్లెలూయా. అందరూ చాలా మంచి ఆత్మీయ నాలెడ్జ్ కలిగి. అలాగే నా చెల్లెలు ఇక్కడున్న నా చెల్లెల కుటుంబం అనగా మా పెద్దమ్మ బిడ్డ లుదియా అంటే లక్ష్మి అంటే అర్థమవుతుంది. మా బాబాయిలు, అలాగే మా చిన్నమ్మలు, అలాగే తమ్ముళ్ళు, అలాగే మా బాబాయ్ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు మరి పైకి రావడానికి వారి సమయాన్ని బట్టి మరి ఎప్పుడు వస్తారనేది నేను వారిని బలవంతం చేయను. వారి కింద ఉన్నారా, వారి ఇంట్లో ఉన్నారా, అందరూ దాదాపు వచ్చారు. కానీ నేను కొంచెం కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అన్నారు ముందే పొద్దున్న వెళ్ళరండి సమాధి దగ్గరికి, వాతావరణం బాగుండదు, బాగున్నా లేకపోయినా ముందు పోయి రావడమే మంచిది, పోయి రాకుండా చేస్తాం అన్నారు. పోయి రాకుండానే చేస్తాను ఇదంతా. అలాగే అందరూ చక్కగా భోజనాలు తినేటప్పుడు మేము అప్పుడు ఫ్రెష్గా వెళ్ళి చూసి వస్తాం. డ్రైవర్ కూడా ఉంటారు. అదేం బాగలేదు, పోయి చూసి రావడం, అలాగే అలంకరించి రావడం. దానికి ముందా వెనక అనే సెంటిమెంట్లు ఆచారాలు లేవని చెప్పారు. 11వ రోజు 10వ రోజు ఇంకా అసలు లేనే లేదు. ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో నా తోటి దైవజనులు ఫస్ట్ సైమన్ గారు మీ అందరూ తెలుసు. ఎలా తెలుసు? మీటింగ్స్ బాగా పెడతాం, అలా మీకు తెలుసు. మనం మీటింగ్స్ పెడతాం, మనం చాలామంది తెలుసు. కానీ మీకు తెలియని విషయాలు కొన్ని వారి నోటి నుండి వింటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి ఎంతో మహిమ కలిగిన దాకా ఫాస్ట్ గారికి పౌలన్ గారికి ప్రత్యేకంగా ఆచరిస్తున్నాం. మరి కూరొచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఆచరిస్తున్నాం. మరి మనందరికీ తెలుసు మరి కూడిక జరుగుతాకుండా మరి ఫాస్ట్ గారి యొక్క నాన్నగారు ప్రభునందు నిద్రించి ఉండడాన్ని బట్టి మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం మనకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి మనందరికీ తెలుసు. అందుకే ఈరోజు మనమైనా ఏ క్రైస్తవ గుంపైనా సరే ఈ యొక్క జ్ఞాపకార్థ కూటాలు చేయడానికి గల కారణం ఏంటంటే ప్రభువులో నిద్రించినటువంటి వారి యొక్క భక్తిని, వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క ప్రార్థన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని
వారిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అవి మనకు ఎంతో ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా, బైబిల్లో ఏం రాయబడింది అంటే అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని. కాబట్టి మంచిది. మరి నేను 1997 సంవత్సరంలో యేసుప్రభుని నమ్ముకున్నాను. యేసుప్రభుని నమ్ముకొని మరి ఏ మేడగది సహవాసానికి అయితే వెళ్ళానో ఆ సహవాసంలో అప్పుడు మన పాస్టర్ గారు బౌలయ్య గారు అక్కడ ఆ యొక్క సహవాసంలో వారు కూడా పాస్టర్గా పనిచేస్తున్నారు. అప్పటి నుంచి పాస్టర్ గారి కుటుంబంతో మాకు ప్రత్యేకమైనటువంటి సంబంధం. చెప్పాలి అంటే ఈరోజు మేము ఈ స్థితిలో పరిచయం చేసుకుంటున్నాము అంటే మరి ఆ దినాలలో మరి పాస్టర్ గారు మాకంటే చాలా పెద్ద. పాస్టర్ గారి కంటే చాలా చిన్న. ఏ విషయంలో చిన్న అంటే ఆత్మీయ జీవితంలో కానీ సేవా జీవితంలో కానీ. ఎందుకంటే వారు మాకు పాస్టర్ గారుగా ఉండి మా యొక్క విశ్వాస జీవితం కొరకు వారు ఎంతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేయటమే కాక మేము క్రీస్తులో నిలబడాలని, బలపరచబడాలని, క్రీస్తులో వర్ధిల్లాలని, మరి ఒక దైవజనుడు ఒక విశ్వాస కొరకు ఎంత ప్రార్థన చేస్తే, ఎంత వాక్యం చెప్తే మరి ఆ విశ్వాసం క్రీస్తులో నిలిచి ఉంటాడో మనందరికీ తెలుసు. అలాగా ఆ సంవత్సరం ఆ రోజుల్లో మరి పాస్టర్ గారి యొక్క ప్రార్థనలు, పౌలయ్య గారి యొక్క ప్రార్థనలు, వారు చెప్పినటువంటి ఉపదేశాలన్నీ వినుకుంటూ ఆ ప్రార్థనలో మేము విశ్వాసంలో ఎదిగాం. దేవుని స్తోత్రం కలిగినాక అలా ఎదిగిన తర్వాత ఆశ్చర్యకరంగా మేము కూడా దేవుని సేవకు రావడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అప్పటి నుంచి మరి అమ్మగారు కానీ, మరి ప్రభువులో నిద్రించినటువంటి నాన్నగారు కానీ, మరి నిజమైన క్రైస్తవులు ఎవరు అంటే పాస్టర్ గారు, నాన్నగారు అని చెప్పవచ్చు. నాకు తెలిసి ఆయనకు శత్రువులు ఎవరు ఉండదు. ఆయన అందరినీ మిత్రుల్ని సంపాదించుకున్నాడు, ఆత్మీయ బంధువులు సంపాదించుకున్నాడు. వీళ్ళగా నేను అనుకుంటున్నాను, నాన్నగారిని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఎంత సంతోషిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యాన్ని పాస్టర్ గారు నాన్నగారిలో మీరు ప్రాక్టికల్గా చూసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లా వాక్యం చెప్పినట్టుగా ఎవరైనా ఉంటారా అని అనుకుంటారు. నేను మీకు చెప్తున్నాను, మీరు ఇక్కడ మీకు ఏమైతే బోధించారో ఆ బోధించినటువంటి అనుభవం అంతా కూడా నాన్నగారిలో చూడొచ్చు. కాబట్టి వారు మంచి మాదిరి, మంచి విశ్వాసం, చివరి వరకు కూడా వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు. వీళ్ళ పరిశుద్ధతను కాపాడుకున్నారు, ప్రభువుకు విధేయులయ్యారు. బైబిల్ యొక్క లేఖను సెలవిస్తుంది, నరుడు వీళ్ళను పుట్టిన ప్రతి వారు కూడా ఏదో ఒక దినం మనం ఈ లోకయాత్రను ముగించాల్సింది. అందుకే పౌలు అంటాడు, మనం ఎవరి పట్ల యాత్రికులను, పరదేశులు. నిజంగా మరి చనిపోయినటువంటి ప్రభువునందు నిలిచినటువంటి నాన్నగారు ఆయన ఒక యాత్రికుడుగానే జీవించాడు, ఆయన ఒక పరదేశిలాగానే జీవించాడు. మరి ఆయన సమయం వచ్చినప్పుడు పరిశుద్ధమైన పిలుపు ద్వారా పిలువబడినప్పుడు వారు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళారు. మరి అమ్మగారు, పాస్టర్ గారు, తల్లిగారు, అమ్మగారు కానీ, నాన్నగారు కానీ, మరి ఈ కుటుంబంతో మాకు ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది. అంటే పరిచర్యను బట్టి ఎవరికి వాళ్ళమే భారంగా ఆసక్తితో పరిచర్య చేయడం వల్ల మేము ఎవరికి ఎవరు చిక్కట్లేదు, ఎవరు కలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి సమయం. కాబట్టి ఇప్పుడు కూడా కలుసుకోకపోతే ఇంకా ఆ స్నేహానికి విలువలేదు, ఆ బంధుత్వానికి కూడా విలువలేదు. కాబట్టి మరి ఈరోజు ఇక్కడ ఉండటానికి కూడా కారణం ఏంటంటే నాన్నగారు జ్ఞాపకం చేసుకునేటువంటి సమయంలో వారిని జ్ఞాపకం చేసుకునే నిమిత్తం ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడటానికి, మరి పాస్టర్ గారితో కూడా మరి వేదికను పంచుకోవడానికి దేవుడు కృపలను ఇచ్చాడు. మరి నేను దృఢంగా నమ్ముతున్నాను, పాస్టర్ గారు, నాన్నగారు ఖచ్చితంగా వారు దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు, అంగీకరించబడతారు. నేను ఒక 15 నిమిషాలు మాట్లాడాడని పాస్టర్ గారు నాతో చెప్పాడు. కానీ నేను 15 నిమిషాలు మాట్లాడటం కంటే మీరు ఆయన జీవన విధానాన్ని మీరు సాధన చేస్తే మీకు అదే గొప్ప ఉపదేశం.
హల్లెలూయా. అంతకంటే ఇంకా ఏం లేదు జీవితం. మనం అనుకుంటాం, మనం ఏదేదో ఊహించుకుంటాం. అపవాది యొక్క శోధనలో పడి ఈ లోకాన్ని చూసి మనం విన్న దేవుని యొక్క వాక్యాలను మరిచి, దేవుని మరిచి వేరుగా మనకు జీవితాలు ఊహించుకుంటాం. కానీ అదంతా కూడా ఏమీ లేదు. వివేకుడు దేవుని పిల్లారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే ఒక 2 మాటలు మీ ముందుంచి మరి దైవజనులు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను సంపూర్ణం చేయాలని నేను ఆశిస్తున్నాను. మనందరికి తెలిసినటువంటి ఒక మాట, యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ప్రియులారా, ప్రభువు వారే చెప్పినటువంటి ఒక మంచి మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలు పిల్లలు, చదవబడినటువంటి యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే దేవుడు ప్రభువే తన 3.5 సంవత్సరాల పరిచర్యలో తాను ప్రకటించిన ఉన్నతమైన శ్రేష్టమైన పరలోకపు విలువలతో కూడినటువంటి ఈ గొప్ప సందేశాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను కూడా బ్రతుకును. మనం ఎందుకు యేసును అంగీకరించాం? మనం ఎందుకు మన క్రైస్తవులుగా రూపించబడ్డాము అని మనం ఆలోచించి చూసినట్లయితే పిల్లరా, మనందరికీ తెలుసు మనం అందరం కూడా చనిపోతామని. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది ప్రశ్న. ఎక్కడికి వెళ్తాము? 2 స్థలాలను పిల్లరా బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ఒకటి నరకము పిల్లరా, మరొకటి పరలోకం. కాబట్టి ఈ నరకం పరలోకంలో ఎవరు కూడా మనం నరకానికి వెళ్ళాలని కోరుకోం. మనం ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటాం? పరలోకానికి వెళ్ళాలనుకుంటాం. ఎందుకు పరలోకానికి వెళ్ళాలనుకుంటామంటే అక్కడ శాంతి ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, క్షేమం ఉంది, ఆకలి తప్పులు లేవు, ప్రియులారా బాధ వ్యాధులు లేవు. అక్కడ నిత్యానందం, నిత్య సంతోషం, నిత్య సమాధానం ఉంది. ఒకవేళ మనం అక్కడికి పోకుండా మనం నిత్య నరకానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఏమున్నాయో ప్రియులారా, చనిపోయినటువంటి ధనవంతుడు అక్కడికి వెళ్ళి మనందరికీ అక్కడ లైవ్ పెట్టాడు. బాబు, నరకం అంటే ఎలా ఉంటుందో మీరు చూడండి ప్రియులారా. ఆ లైవ్ లో మనకు ప్రియులారా ఆ నరకం యొక్క పరిస్థితి అంతా కూడా మనం వివరించాడు. అదే సమయంలో లాజరు కూడా ప్రియులారా, లాజరు యొక్క స్థితిని కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి క్రైస్తవులుగా ఈ భూమి మీద బ్రతికి ప్రభువు రాకడలో నువ్వు ఎత్తబడకపోతే, ప్రభు రాకడలో నువ్వు విడవబడితే నీ భక్తి వ్యర్థం, నీ విశ్వాసం వ్యర్థం, నీ ప్రార్థన వ్యర్థం. నువ్వు ఏదైతే చేశాననుకుంటున్నావో అవన్నీ కూడా వ్యర్థం. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. ఒకటి, నాన్నగారిని చూడండి, అమ్మగారు ఇంకా బ్రతుకున్నారు, అమ్మగారిని కూడా చూడండి. దేవుని స్తోత్రం కలుగుతారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము చనిపోయిన తర్వాత ఎత్తబడి ప్రభు రాజ్యంలో ఉండాలి. నువ్వెందుకు యేసు ప్రభు నమ్ముకున్నాను మీలో ఎవరైనా నన్ను అడిగితే యథార్థంగా చెప్తున్నాను, 27 సంవత్సరాలుగా చెప్తున్నాను. నేను ఆయన పరలోకం ఇస్తానంటేనే నేను యేసు ప్రభుని అనుకున్నాను. పాస్టర్ గారిని అడగండి, మాకు ఏ కొదువ లేదు భూమి మీద, ఏ అవసరత కూడా లేదు. నేను ఎందుకు ప్రభువుని నమ్మాను అంటే, నేను ప్రియులారా ఆయన జీవాధిపతి అయినటువంటి మాట ద్వారా ప్రభుత్వ విశ్వాసం నుంచి మందిరానికి వస్తే ఆ పాస్టర్ గారు, సాధు గారు ఉండేవారు. వారు ఆ రోజు ఏం చెప్పారు అంటే, మనందరి కొరకు యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. ఎందుకంటే మన పాపాలతో. కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు మీలో ఎవరైనా మీరు పాపిని, నా పాపాల కొరకు యేసు మరణించాడని మీరు నమ్మితే మీ పాపాలు క్షమించబడి మీరు కూడా పరలోకం వస్తానన్నాడు. నేను అనుకున్నాను ఇంత ఈజీ అనుకున్నాను. పరలోకం పోవటం ఇంత ఈజీ అనుకున్నాను. ఎందుకంటే అప్పటికి 10 సంవత్సరాలుగా నేను వెళ్ళని యాత్రలు లేవు, నేను వెళ్ళని గుళ్ళు లేవు, నేను చేయని పూజలు లేవు, నేను చేయని ధర్మాలు లేవు. నా జీవితం, నేను సంపాదించిన ఆస్తి, సమయం అన్నీ కూడా దాని కొరకే వ్యక్తపరుచుకున్నాను నేను. అయితే అంత చేసినా నేను పరలోకం పోతాను నాకు ఎవరు గట్టి చెప్పలేదు.
కానీ ఈ పాస్టర్ గారు అంటున్నాడు, నువ్వు నమ్మితేనే పరలోకానికి వెళ్ళిపోతావు అంటున్నాడు. నువ్వు నమ్మితేనే పరలోకానికి పోతావు. అప్పుడు నేను అనుకున్నాను, అబ్బా ఎంత బాగుంది, నరకాన్ని తప్పించి పరలోకానికి పోవడం ఎంత బాగుంది అని చెప్పేసి ఎమ్మట పాస్టర్ గారు అన్నాడు, మీరు నిజంగా నమ్మినట్లయితే మీరు చేయి పైకెత్తండి, మీకు ఇప్పుడే బాప్తిజం ఇస్తా అన్నాడు. అస్సలు నేను ఎమ్మటే ఫస్ట్ రోజు చర్చికి వెళ్ళాను, ఎవరు చేయి పైకెత్తాను. పైకెత్తిన తర్వాత నా భార్య పైకెత్తట్లేదు, చేయి పైకెత్తట్లేదు. నేనేమో పురుషులలో కూర్చున్నాను, నా భార్య స్త్రీలలో కూర్చుంది. అక్కడి నుంచి నా భార్య చెయ్యొద్దేమో చూస్తున్నాను, కానీ పాపం అట్లే పాస్టర్ గారికే చూస్తుంది, కానీ చెయ్యి ఎత్తాలా వద్దా అని మరి కనీసం నాకేమి చూసి ఒక సైగ కొరకు కూడా ఆమె వెయిట్ చేయట్లేదు. నేనేమో ఆమెను పిలిచే పరిస్థితి లేదు. పిల్లరా ఆయన అంటున్నాడు, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మీరు ఎట్లా తప్పించుకుంటారు అంటే నేను అనుకుంటాను కదా, ఈ ఒక్కరోజే బాప్తిజాలు ఇస్తారని నేను అనుకుంటాను. అంటే నేడే రక్షణ దినం అంటే రేపు రానట్టే కదా. కాబట్టి పోని ఏదో కింద పడి మీద పడి ఇక్కడికి వచ్చాను నేను, కానీ తీరా ఇక్కడికి వచ్చేసరికి ఇదే లాస్ట్ రోజు అంటున్నారు. నా భార్య నా వైపు చూడట్లేదు, నేను పోయి పిలుద్దామా? ఆ సభ చాలా గంభీరంగా ఉంది, ఎవరు చేయలేం కదా, మన స్థానాన్ని వదిలిపెట్టి. అదొకటి ఫస్ట్ టైం వచ్చాను నేను. మీకు నిజంగా చెప్పండి, ఆ రోజు నా భార్య చెయ్యి ఎత్తకపోవడం వల్ల నేను చెయ్యి పైకెత్తలేదు. అంటే నా భార్యలో కూడా నేను ఎట్లా పరలోకి పోవాలనుకున్నా. నాతో పాటు ఎంతో విగ్రహారాధన చేసింది, ఎన్నో పుణ్యక్షేత్రాలకు వచ్చింది. భక్తి విషయంలో ఆమెను కొన్నిసార్లు ఇబ్బంది పెట్టాము మేము. వీళ్ళగా నాతో 2 పిల్లల్ని కన్నది, నా కొరకు తల్లిదండ్రులు విడిచిపెట్టింది, నా కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి పిచ్చిగా నాతో ఉంటుంది. అయితే తీరా ఆమె లేకుండా నేను పరలోకానికి పోవడం అంటే అది ఖచ్చితంగా ఒక మోసం అనుకున్నాను. అదొక మోసం అనుకున్నాను. అంటే మరి రేపు లేదంటుంది కదా పాస్టర్ గారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు ఏమన్నా అనుకోండి, భార్య కొరకే నేను చేయమని ఇద్దరు ఇచ్చేసాను. ఆ తర్వాత ఆ రోజు కొంతమందిని తీసుకెళ్తానప్పుడు నేను వెళ్ళి సంఘ కాపర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమండి మరి అమ్మ మాకు కూడా బాప్తిజం కావాలి, మాకు నేను మా ఆమె సిద్ధపడి వచ్చాను. మా ఆమె చెప్పారు, మా ఆమె ఇంటికి నేను ఏదంటే నేను కాకి చూసి కొంగన్నా కూడా కొంగన్నాను, నక్క చూసి కుక్కన్నా కుక్కన్నా. అంత మంచి భార్య ఇచ్చారు దేవుడు. ఏ సంగతి పాస్టర్ గారు చెప్పేందుకు అర్థం కాలేదా? ఈ రోజు అంటే లాస్ట్ ఏదో దేవుడు దేవాలయం మనం వచ్చాం ఇక్కడికి, రాకపోతే జీవితకాలం నాతోనే ఉండేటట్టు మా ఆనందది కదా, బాగా మీరు ఏం చెప్తారే అని. బాప్తిజం తీసుకోవాలంటే మనం పాపం చేసాం కదా, చేసామని పాపాలు ఒప్పుకో, యేసుప్రభు మన పాపాలని శిక్ష విధించబడి చనిపోయి తిరిగి లేచాడు. ఈ ఒక్క మాట నమ్మి మనం బాప్తిజం తీసుకుంటే పరలోకానికి పోతామంటే ఏ గొడవ ఉండదు అని చెప్పేస్తారని చెప్పేసి ఇద్దరు వెళ్ళిన తర్వాత మాకు బాప్తిజం వేయడానికి వాళ్ళు ముందుకు రాదు. వాళ్ళు అడిగారు, మీకు ప్రార్థన తెలుసా, వాక్యం తెలుసా, మరి మీకు ఏమనుభవం ఉంది అది అంటే మాకు ఏం లేదన్న. నాకు ఒకటే ఉంది అంటే పాస్టర్ గారు ఇప్పుడు చెప్పిన వాక్యం తప్ప నాకేం తెలియదు. అప్పుడు వాళ్ళందరూ కదా, లేదు కొంచెం వాక్యం తెలుసుకుండాలి, ప్రార్థన అనుభవం ఉండాలి, మీరు వెళ్ళి ప్రార్థన చేసుకుని అన్నాడు. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి భార్య తీసుకుని రోజు ప్రార్థన చేసుకుని, దేని కొరకు ప్రార్థన చేయలేదు, ప్రభావ మేము మాకు బాప్తిజం కావాలి, రక్షణ కావాలని ప్రార్థన చేసుకుని 3 నెలల తర్వాత నేను నా భార్య యేసుక్రీస్తును సొంత రక్షకులుగా అంగీకరించాను. అలా మేము అంగీకరించడం ద్వారా లోకమంతా మమ్మల్ని ఒక ప్రశ్న అడిగింది, నువ్వు ఇంత విగ్రహారాధికులు కదా, నేను గుడ్డు కట్టి పూజ చేసి పని చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు అందులో పోవటం, అందులో దిగినవని ఒకడు, ఎక్కినవని ఒకడు, అలా నేర్చుకున్నావు, ఏదో మాట్లాడుతున్నారు. కానీ దేవుడు బిడ్డలారా, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానాలు విన్నటువంటి వాళ్ళే క్రైస్తవ సంఘం అయ్యారు, సంఘాలు అయ్యారు. వాళ్ళకి సువార్త చేస్తారు, వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళకే ఈరోజు నేను పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్నాను. ఎందుకు ఈ మాటలు మీకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక వ్యక్తి యేసు యందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యానికి పోయినప్పుడు అతని భక్తి నిరర్థకం వ్యర్థం. నేను మీకైనా ఏ క్రైస్తవుడికైనా నేనేం చెప్తున్నానంటే, మీరు ఏమైనా చేయండి, కానీ మీరు చేసేటువంటి క్రియలు
మీరు మాట్లాడే మాటలు, మీరు చూసే చూపులు, మీరు ఆలోచించే ఆలోచన, తలంపులు ఇవన్నీ కూడా పరలోకానికి అనుకూలంగా ఉన్నాయా, పరలోకానికి వ్యతిరేకంగా ఉన్నాయా మీరు ఆలోచించండి అంటారు. దేవుని స్తోత్రం కలుగుతుందా? ప్రియులారా, అలాగ చేసి మనం ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ప్రియులారా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను కూడా బ్రతుకుతాడు. ఎవడు బ్రతుకుతాడు? విశ్వాసం ఉంచిన వాడు బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం పరిశీలించి చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంది. ప్రియులారా, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు కూడా అందరూ బ్రతికింపబడదురు. ప్రతివాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. గట్టిగా చప్పలు కొట్టే ఎవరు బ్రతుకుతారట? బైబిల్ చెప్తుంది ఆయన వారు. చెప్పండి, ఎవరు బ్రతుకుతారు? ఆయన వారు బ్రతుకుతారు. ఆయన వారు అంటే ప్రియులారా, ఆయన యొక్క ఏర్పాట్లలో ఉన్నటువంటి వాడు. ఆయన ఎవరిని బట్టి ఆనందిస్తున్నాడు, ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడు, ఎవరి భక్తిని బట్టి ప్రియులారా ఆయన తృప్తిగా ఉన్నాడు, ఎవరైతే ఆయన ఘనపరుస్తున్నారు, ఎవరైతే ఆయన కొరకు జీవిస్తున్నారు, ఎవరైతే ఆయన కొరకు సాక్షిగా ఉన్నారు, ఎవరైతే ప్రియులారా ఆయన స్తుతిస్తున్నారో, ఎవరైతే ఆయన ఆరాధిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక భార్య భర్తల మధ్య బంధం ఎలా ఉంటుందంటే, ఆమెను చూసి ఏమంటారంటే మా ఆయనే అంటారు, ఆమె కూడా ఏమంటుంది, ఈయన మా ఆయనే అంటారు. మన పిల్లలు ఏమంటాం? మా పిల్లలే అంటారు. అంటే పిల్లల భార్యాభర్తల బంధం, తండ్రి పిల్లల బంధం ఎంత బలమైంది, ఎంత విలువైందో, ఆ బంధం కలగడానికి భార్యతో ఒక భర్త ఎటువంటి కాపురాన్ని చేస్తాడు, ఎటువంటి సంబంధాలు కలిగి ఉంటాడు, పిల్లలు ఎటువంటి సంబంధాలు కలిగి ఉంటారు. ఎప్పుడు మనకు ఆ పేరు వస్తుంది అంటే, వారు మనము కలిసి బ్రతికినప్పుడు, కలిసి నడిచినప్పుడు, కలిసి జీవించినప్పుడు, కలిసి పని చేసినప్పుడు, కలిసి పరిశ్రమ చేసినప్పుడు. అందుకే క్రైస్తవ జనాంగమా, క్రీస్తు లేని జీవితాన్ని ఊహించొద్దు, క్రీస్తు లేని క్షణాన్ని మనం ఊహించొద్దు. అందుకే ప్రభు అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడించబోతున్నట్లయితే వాడు తనను తాను ఉపేక్షించుకోవాలి. ఎందుకు అంటే మనలో ఉన్నదంతా చుడిగే, మనలో ఉన్నదంతా పాపమే, మనలో ఉన్నదంతా అక్రమమే, మనలో ఉన్నదంతా కూడా దేవునికి విరోధమైంది. ప్రభు అంటున్నాడు, దాన్ని తీసేసుకొని దాన్ని మారుమని సొలగొంటామా, మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన శిలవనెత్తుకొని ఎవడైతే ఆయన్ని హనోకులాగా వెంబడిస్తాడో, ఎలా వెంబడించాలట? హనోకు 320 సంవత్సరాలు దీవా రాత్రులు వెంబడించాలని బైబిల్ చెప్తుంది. ఎందుకో తెలుసా? మనం యేసుతో కూడా ఉంటే ఈ లోక మాలిన్యం మనకు అంటదు. మనం యేసును హత్తుకున్నప్పుడు, వెంబడించినప్పుడు, ఆయనతో కలిసి జీవించినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ అపవిత్రత నీకు అంటదు. ఎప్పుడైతే మనం యేసుకు దూరమైపోతామో ఈ లోకాశలన్నీ కూడా నీ మనసుని, నీ హృదయాన్ని, నీ తలంపుల్ని అపవిత్రం చేసినప్పుడు నువ్వెప్పుడు కూడా ఆయన వారుగా ఎంచబడటానికి అవకాశం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషుల ద్వారానే పాపం వచ్చింది, ఆ మొదటి ఆదాము ద్వారా. ప్రియులారా, మరలా కడపటి ఆదామైనటువంటి మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే ఈ రక్షణ, ఈ పునరుత్థానం వచ్చింది. ప్రియులారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రియులారా, ఆయన అన్నాడు, మీ హృదయాలను కలవరపడనివ్వద్దు. నువ్వు ఇల్లు కడతావో లేదో నాకు తెలియదు, నీకు ఉద్యోగం వస్తుందో లేదో నాకు తెలియదు, నీ రోగం బాగైందో లేదో నాకు తెలియదు, కానీ ఒక విషయంలో మాత్రం దేవుడు క్లారిటీ ఇస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? నీ హృదయములను కలవరపడనివ్వండి. నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి, నేను మీకు ఆ నివాసాలను సిద్ధపరచడానికి వెళుతున్నాను. 3వ వచనంలో అన్నాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నేను తీసుకొని పోతానన్నాడు. గట్టిగా చప్పట్లు పెట్టి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కలవరం, బాధ, వేదన ఏదైనా ఉంటే ఏ విషయంలో ఉండాలో తెలుసా? రేపు నేను చస్తే
ప్రభువు నిద్రిస్తే పరలోకం వెళ్తానా లేదనే కలవరం నీకు ఉండటం మంచిది. ఆ కలవరం మంచిది, ఆ భయం మంచిది, ఆ వణుకు మంచిది. పిల్లలు, నువ్వు పరముకు వెళ్ళలేకుండా ఈ లోకంలో నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని పిల్లల దేవుని సేవకుడిగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. పిల్లల పేతురు భక్తుడు తను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే, అందరు తీయండి. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. గట్టిగా చొప్పులు కట్టే దేవుడు. హల్లెలూయా. అందుకే పిల్లరా, దేవుడు నీ కొరకు దాచి ఉంచున్నది కంటికి కనపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఏంటది? ఏమిటో దేవుని పిల్లారా, పేతురు భక్తుడు చెప్తున్నాడు, అక్షయమైనది నిర్మలమైనది వాడబారు. అదే పరలోక రాజ్యం, ప్రభుతో శాశ్వత కాలం ఉండేటువంటి రాజ్యం, ప్రభుతో పిల్లలను ఆనందించేటువంటి రాజ్యం. అయితే ఆ వాగ్దానాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా పిల్లరా? మనలను మరలా జన్మింప చేస్తున్నాం అంటే డన్, అయిపోయింది. అని బిలీవర్, నువ్వు ప్రభు నమ్ముతున్నావా? ఆయన మరణ పునరుద్ధానాలు ఎవడైతే నమ్ముతున్నాడో వాడు ప్రభువుతో కూడా మరణించి ప్రభువుతో కూడా మరలా తిరిగి లేచి ఉన్నాడు. దర్ ఇస్ నో డౌట్. అందుకే మీరు చూడండి, బతికిన వాడు బతికినట్టుగానే ఉంటాడు, చచ్చిన వాడు చచ్చినట్టుగానే ఉంటాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, జీవించుచున్నారన్న పేరు మాత్రమే మీకు ఉంది, కానీ రియల్లీ మీరు చచ్చినోళ్ళండి అని. ఎవరైనా నిరీక్షణ లేనివాడు, విశ్వాసం లేనివాడు, ప్రభు కొరకు జీవించని వాడు, ప్రభు సాక్ష్యాన్ని పిల్లల నామాక్షరముగా ముద్రలు లేనటువంటి వాడు. నువ్వు సాధించాల్సింది, నువ్వు పట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? పరమును, పరలోకము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను 5:24లో కూడా మాట్లాడాడు, ఇలా ఎవరు ఆయన మాట వింటారు? చెప్పండి, ఎవరు ఆయన మాట వింటారు, ఎవరు ఆయన మాట చొప్పున ఈ లోకంలో బ్రతుకుతారో వాళ్ళందరికీ మరల తిరిగి జన్మించగలిగే ఆ పునరుద్ధారపు ఆధిక్యతను నీకు నేను అనుగ్రహిస్తున్నానని అక్కడ కూడా మనం వాగ్దానం చేస్తాం. దైవజనులు చెప్పే సందేశాలు, ఉపదేశాలు ఇవన్నీ దేని కొరకు? వీళ్ళ పునరుద్ధార దినం ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆయనను కలుసుకొని ఆయనతో కూడా శాశ్వత కాలం ఈ లోకంలో పిల్లల పరలోకంలో జీవించడానికి. మీ అందరికీ ఒక మాట చెప్పడానికి నా టైం అయిపోయింది, నేను ముగిస్తాను. నేను ఏమంటానంటే, ఇన్ మై నాలెడ్జ్, ఇన్ మై ఎక్స్పీరియన్స్, నేను గ్రహించి మీతో చెప్తున్నాను. మీకు ఒంట్లో జ్వరం వస్తుందా లేదా మీకు తెలుసా లేదా? పొలం పెట్టకముందే చెప్పగలను. పొలం ఎందుకు పెట్టుకుంటాం అంటే ఎన్ని డిగ్రీలలో చూడాలి. ఓకే, తలనొప్పి వస్తుందా లేదా ముందు నీకు తెలిసినాకనే డాక్టర్కి తెలుస్తుంది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా కూడా నీకు తెలుస్తుంది. అలాగే దేవుని పుట్టలారా, నువ్వు రేపు ప్రభు రాకడంలో ఎత్తబడేవాడువో దిగబడేవాడువో కూడా నీకు తెలుసు. అందుకే ఎత్తబడేవాడు స్టైల్ వేరే ఉంటుంది, వాడి అభినయం వేరే ఉంటుంది, వాడి ఆనందం వేరే ఉంటుంది, వాడి ఉద్యమం వేరే ఉంటుంది, వాడి ధైర్యం వేరే ఉంటుంది. దిగిపోయే భక్తులు ఉన్నారు కదా, వీళ్ళంతా దొంగలు, తప్పుకుంటూ వీళ్ళగా వాటిని వీటిని అడ్డం పెట్టుకుంటూ కాలాలు సమయాలు గడిపి సాగు.
ప్రభు నీ కొరకు మరణించాడు. పరిశుద్ధుడైన, సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన, సర్వాధికారైన, సింహాసనాసనుడు నీ కొరకు ఈ లోకానికి దిగొచ్చాడు. తను తాను తగ్గించుకున్నాడు, సశరీరుడుగా వచ్చాడు. మన పాపము, మన శాపం అతన్ని పాపంగా మార్చింది. అయినా పర్వాలేదు అనుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ దౌర్భాగ్యులు, ఈ దుర్మార్గులు, ఈ వ్యభిచారులు, ఈ దొంగలు అదంతా రూపాంతరపరచబడి తిరిగి నా తండ్రితో కూడా సమకూర్చబడినట్లయితే ఇంకా నాకు ఎక్కువ ఏం కావాలనుకున్నాడు ఆయన. ఎవరు మన కొరకు పుట్టబడలేదు, ఎవరు మన గురించి ఆలోచించలేదు, ఎవరు మన గురించి చింతపడలేదు. పిల్లలు వాక్యం సెలవిస్తుంది, స్టిల్ నౌ, ఇంత చేసి కూడా నేటికి ఆయన తండ్రి కుడిపార్శ్వలో నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇంకా నీ బ్రతుకు మారలేదు, ఇంకా నీ బుద్ధి మారలేదు, ఇంకా నీ స్వభావం మారలేదు. తండ్రి ఇంకా సమయం ఉంది కదా నన్ను పంపడానికి. ఈలో పైన వాళ్ళలో మార్పు దయచే, మారు మనసు దయచే. వీళ్ళారా దైవజనులు ఈ భారభరితమైన పరిచర్య దేని కొరకు చేస్తున్నారు? ఇదంతా పరలోకి చేరాలని. అవునంటాడు, మీరే మా కిరీటం, మీరే మా అతిశయం. ఆ రోజు ఒక దైవజనుడికి ఘనత దేన్ని బట్టి ఉంటుందంటే, మనలో ఎందరూ పరములకు ప్రమోట్ అయ్యారో దాన్ని బట్టి సేవకుడి యొక్క స్థితిని దేవుడు నిర్ణయిస్తుందని చెప్పారు. ఎంత పాస్టర్లు వాడుకోండి, బాగా వాడుకోండి. దేనికి వాడుకోవాలి తెలుసా? పరలోకానికి వాడండి. ఇలా అదే మన గురి, అదే మన లక్ష్యం, అదే మన పుణ్యం. ఇలా ఆ శ్రేష్టమైనటువంటి ఆ మహిమ కలిగిన దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో మీరందరూ ఉండాలని జ్ఞాపకార్థ సందర్భంగా మరి మనకంటే ముందుగా ఈ భూమి మీద చెందబడినటువంటి నాయన గారి ఆత్మకు దేవుడు శాంతిని కలిగిస్తూ మరి వారి కుమారుడు, అమ్మ ఇక్కడ ఉంది, అమ్మ కూడా దేవుడు తన ఉన్నతమైన కాపుదలను ఇచ్చి ఆమె బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని వారి కుమారుడు పట్టణంలో చేస్తున్నటువంటి ఈ దివ్యమైన సేవలు కూడా దేవుడు తన బలీయమైన హస్తం నుంచి వారిని భవిష్యత్తు, వారి పిల్లల కుటుంబం అంతా కూడా బహుగా వర్ధిల్లాలని కోరుకుంటూ నేను ఆ మాటను చూస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు ప్రైస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. చాలా దేవుడితో ఉండే అనుబంధాన్ని బట్టి ఆ మాటలు వస్తాయి. కనెక్షన్ లేకపోయిన వాళ్ళకు నేను వారి గురించి ముందెందుకు చెప్పలేదు, మాతో వారికి ఉన్న సంబంధం గురించి వారు చెప్పినాక నేను వారి గురించి చెప్పాను. కొంచెం మాటల్లో చెప్పారు, విగ్రహార్థికున్నాను. ఎంత విగ్రహార్థికుడు అంటే 24 hours భార్యని, పిల్లల్ని ఎంతకైనా భజన చేపిస్తూ వాళ్ళని మా వల్ల కాదన్నా సరే ఆయన చేసిన భక్తి, మా అమ్మ చేసిన భక్తి నాకు అట్లా అనిపిస్తుంది. స్త్రీ చేస్తే ఏమో కానీ పురుషుడు ఎంత భక్తి అంటే దేవుళ్ళలో అసలు సైమన్ గారని పేరు పెట్టారు కానీ దాన్ని ఏం చేయలేము. కొర్నేలి అంత భక్తిపరుడు, అంటే కొర్నేలు ఆల్రెడీ భక్తిపరుడు అని వాక్యం చెప్తుంది. అంత భక్తిపరుడు, నిష్ఠ కలిగిన వాడు, ప్రతిష్ఠ కలిగిన వాడు. ఎంత నిష్ఠ అంటే ఎన్ని ఉపవాసాలైనా, ఎంత డబ్బు అయినా భూమి మీద ఆయనకి కొదవలేదు. చాలా ఉన్నాయి. యేసుప్రభు నమ్ముకోవడానికి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ సంఘాన్ని టార్గెట్ చేస్తే ఎన్నో సంఘాలు ఎన్నో ఆఫర్స్ ఇచ్చి కొన్ని సంస్థలు వచ్చి ఇక్కడ సంఘాన్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి, 100 సార్లు జరిగినాయి. అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన రుచి చూసి ప్రభువును తెలుసుకున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, తొందర ఏం లేదు, రుచి చూడండి, టేస్ట్ చూడండి, అప్పుడు చెప్తావు. తేనె కంటెను, జుంటి తేనె దారాల కంటెను. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. వెండి కంటెను, బంగారము కంటెను, మేలిమి బంగారము కంటెను అనే స్థాయికి వెళ్ళాలంటే అట్లా కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుగూరులో వారు ఉండేవారు. పోలీస్ ఆ హైట్ను బట్టి మీకు అర్థమైంది.
పోలీస్ జాబ్ చేస్తున్నారు. కరకకోడి మా వదిన అమ్మగారు అదే ఏరియా, పాస్టర్ గారు అదే ఏరియా. అక్కడ క్వార్టర్స్లో ఉండేవారు. నేను వెళ్ళి వారికి అక్కడ మొన్న అమ్మగారు చెప్పిందిగా పాస్టర్ గారు వారి సత్యం సువార్త యేసుప్రభుని నమ్ముకోండి, యేసయ్య మనిషి దేవుడు అని చెప్పాను ఫస్ట్ సువార్త. ఆ తర్వాత మా అత్తమ్మ ప్రయాసపడింది. మా అత్త అంటే మన పాస్టర్మ గారి స్థానిక పాస్టర్మ గారి తల్లి గారి ఫోటో ఉంది వారికి ఇప్పటిది. ఆమె దిగిన ఫోటో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలా సువార్త ప్రకటించాం. ఒకరోజు అనుకోకుండా వారి బావగారి మిల్లు అంటారు కదా, వడ్ల మిల్లు, అది ఓపెనింగ్ కొరకు వచ్చాడు. బావగారు మిల్లు ఓపెనింగ్ అంటే వారి చెల్లెని ఇచ్చారు కాబట్టి వాళ్ళ కార్యక్రమానికి వచ్చాడు. గొల్లగూడెం ఇక్కడే వంటల దగ్గర కూర్చున్నాడు. అంటే అన్నీ కాపాడుకోవాలి కదా, అక్కడ ఏరియాలో కూర్చున్నాడు. అప్పుడు ఆ మిల్లు ఓపెనింగ్కి మేమందరం ప్రసంగికులు, సాధు గారు, కాపులపాడు మాస్టర్ గారు, నేను, ఇంకా రంగారావు గారు ఇట్లా ఉన్నారు. వీళ్ళకి ఏంటో జరుగుతుందిలే అన్నట్టు అక్కడ దూరంగా ఉన్నారు. ఆ రోజే ఇందాక చెప్పిన మాట ప్రకారం దేవుని వాక్యం వారిని పట్టుకుంది. హల్లెలూయా. ఆ రోజు అక్కడికి వచ్చింది దేనికో తెలియదు. సువార్త ముందు అందించబడినప్పటికీ కూడా ఆయనలో ఆ విత్తనము వేయబడింది. కానీ తగిన సమయంలో అది మొలవాలి కాబట్టి దేవుడు అక్కడ దైవజనుల ద్వారా మాట్లాడేటప్పుడు వారి హృదయము పగిలింది. హల్లెలూయా. ఒప్పింపజేసిన మూలగల్లోకి, హృదయంలోకి దూరింది దేవుని వాక్యం. నాకు దేవుని రాజ్యం, పరలోకం అంటే వారికి అంత ఇష్టం. ఎందుకంటే భక్తి చేసిన దాని కొరకే వారికి కన్ఫర్మ్, దాని కొరకే ఎన్ని దాన ధర్మాలు చేసినా. అప్పుడు చెప్పారు ఆ సాధు గారి సాక్ష్యం కూడా, నేను కనకదుర్గ వేషంలో పూజించబడ్డాను, అసలు నేను దేవతని, నాకు ఇన్ని పూజలు జరిగాయి అని ఆయన చెప్పడం, సాక్ష్యాలు, వాక్యం. అక్కడ కూర్చున్న వ్యక్తి చిన్నగా 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 జనాల్లోకి వచ్చేసాడు దేవుని వాక్యం. ఇక అదంతా అయిన తర్వాత ప్రభువులోకి రావాలనుకున్నప్పుడు వాయిదాలు పడ్డాయి కదా బాప్తిసాలకి. స్తోత్రం చెప్పడం కూడా రాదు, ఎందుకంటే ఆ భాష అదంతా వారికి కొత్త. భజనలు చేయమంటే, గుళ్ళు కట్టమంటే, పూజలు చేయమంటే, ఖర్చులు పెట్టమంటే, నైవేద్యాలు ఉండమంటే ఎన్నైనా చేస్తారు. అసలు వాళ్ళు ఇందాక వాళ్ళ అమ్మగారు గురించి చెప్పారు కదా, ఏదంటే అంత వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు భక్తిలో. అంత భక్తి ఇప్పుడు కూడా ఉంది. గట్టిగా చెప్పండి. ఉంది కాబట్టే మొండిగా ఒక అన్య జాతిలో నుంచి వచ్చి వాళ్ళ నాన్నతో కూడా ప్రశ్నించబడ్డాడు, అమ్మతో ప్రశ్నించబడ్డాడు, ఇంటిలో ఉన్న వాళ్ళు కూడా అందరూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నించిన వాళ్ళందరూ ఇప్పుడు మారారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ నాన్న కూడా రక్షణ పొంది ప్రభు రాజ్యానికి. నేనంటే ఆయనకు బాగా ఇష్టం. పౌలయ్య, నా కొడుకు మీరు బాగా వాక్యంలో పెంచారు. నిజమే అంటే ఆ దేవుడు అంటే ఆయన కమ్యూనిస్ట్, మామూలుగా కరుడు పెట్టిన కమ్యూనిస్ట్. ఆమె కూడా కరిగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ ప్రభులో ఉన్నారు. ఈ రోజున వారు ఒక పెద్ద చర్చిని నిర్మాణం చేసి ప్రభువులో వారు కొనసాగుతున్నారు. ఒకరోజు ఆ ఆసక్తికి ఒక మాట చెప్తున్నాను. అయ్యా పౌలయ్య గారు, మీరు మా గౌడ్సే కులం అనుకునేది. అప్పుడు అట్లా ఆయనకి మా గౌడయ్య గారు, మా గౌళ్ళయ్య గారు, మా క్యాస్ట్. ఎందుకంటే క్యాస్ట్ పిచ్చి పాపము కంటే ఎక్కువ, వ్యభిచారం కంటే ఎక్కువ. కానీ వారు కొత్తలో కాబట్టి మా ఊళ్ళో చాలా మంది ఉన్నారయ్యా. రాజులు అనే ఊరిలో మిమ్మల్ని తీసుకెళ్తానని నన్ను పొద్దున ఎక్కించుకున్నాడు బండి మీద. ఎక్కించుకొని ఆ బండికి వెనక రాడు ఉంది, స్టీల్ రాడు. ఆ గుంటలు ఎక్కేసినప్పుడల్లా రాడు. ఇంటికి వచ్చినాక ఇంత బొక్క అది వగిలిపోయి 2-3 రోజులు మంటలు. ఏ ఇంటికి తీసుకుపోయినా ఇవ్వం మన కులమే. ఏదో ఒకలాగా అంత ఆశ, అంత పిచ్చి. ఎన్ని ఇల్లు తిప్పాడో వాళ్ళ బంధువులు. అలా ఇందిరానగర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు చర్చ్ ఉన్న దగ్గర ఇంతలోకి బురద వారి చర్చ్. ఎందుకు కొన్నారో తెలియదు. ఆ రోజుల్లో ఊరు బయట పొలంలో కొన్నాడు, చుట్టూ పొలాలి. ఈ బురదలో వెళ్ళి ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు. ఈ రోజు అంత గొప్ప సేవకుడు, గొప్ప గొప్ప సభలు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మా అత్తమ్మ కూడా 60 మందిని యేసు ప్రభువులోకి నడిపించారు.
మనం ఎందుకు బ్రతికున్నాం, ఎందుకు కాలం గడుపుతున్నాం? ఇందాక టైం వేస్ట్ చేస్తున్నాం, గానుల సాటికే టైం అంతా కూడా అయిపోతుంది. దయచేసి మంచి విషయాలు, దేవుని సంగతులు, సువార్త అందించబడింది ఇక్కడ. హల్లెలూయా. ఏ సభలోనైనా సువార్త అందించబడకపోతే ఆ సువార్త కంప్లీట్గా కరెక్ట్ కాదు. కాబట్టి దైవజనులకు ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో ఇక అమ్మ గురించి ఒక రెండు మాటలు చెప్పడం చాలా తక్కువ. మా నాన్న 90 సంవత్సరాలు నిత్య పెళ్లి కొడుకులాగా ఉన్నాడంటే మా అమ్మే కాదు. రోజు పెళ్లి కొడుకు, రోజు చూసి ఆశ్చర్యపోతాను నేను. పొద్దున్నే లేచి తెల్లటి బట్టలు వేసి, లేకపోతే చక్కటి టీషర్ట్ అయితే కండలు, ఆయన చూసి నానే లుక్ అయి ఉన్నానండి అనుకున్నట్టు ఎప్పుడు ఫిట్గా. పాపం మా అమ్మ ఎంత కరిగిపోయి ఒక మనుషులా కరిగిపోయి, మా నాన్న మాత్రం ఎంత ఎప్పుడు చూసినా నాకు ఇన్ని సంవత్సరాలను ఎవరున్నా మా 2 కళ్ళు లేవు. ఆ 2 కళ్ళు మా అమ్మ. ఆయనకు పెట్టే భోజనం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంత మంచి హెల్తీ ఫుడ్స్ పెట్టి నీట్గా కడిగి, ఆయన వాష్రూమ్కి వెళ్తే ఆయన కడుపు కనబడదు కదా, ఆయనను కడిగి అదంతా కూడా పాడైపోతే కడిగి మళ్ళీ ఆయనకు మంచి బట్టలు వేసి ఆ చైర్లో కూర్చోబెడితే అమ్మగారు, పాస్టమ్మ గారు ప్రతిరోజు కనీసం ఒక్కసారి అంటది, మామయ్య అంత అందగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత అందంగా, ఎందుకంటే మేనకోడలు కాబట్టి. చాలాసార్లు మొన్న చనిపోయిన తర్వాత నా కుమారుడు, బిడ్డ, అమ్మగారు అందరూ కూర్చొని ఉన్నారు. 50 సంవత్సరాల భారం, 50 సంవత్సరాలు తన గురించి తను ఆలోచించకుండా 50 సంవత్సరాల భారం దేవుడు తెచ్చాడు. ఇప్పుడు కూర్చుని, ఇప్పుడు నాన్న చనిపోయినాక 2 రోజులు బాగా వేదన పడింది. ఆ మంచం ఖాళీగా ఉంది, ఎదురెదురు మంచం కాబట్టి దగ్గరికి వచ్చి అమ్మగారు, బిడ్డలు దగ్గరికి వచ్చి, ఇన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలండి. మా అమ్మకు 13 సంవత్సరాల వయసు, మా నాన్నకు 27 సంవత్సరాల వయసులో మ్యారేజ్. నేను ఒక్కరినే కొడుకుని, మళ్ళీ పుట్టలేదు, ఆపరేషన్ చేయలేదు, ఎవరు లేదు, ఏ ప్రయత్నాలు. దేవుడు వారి ద్వారా ఇక్కడికి రావటం, సాక్ష్యం తెలుసు. ఇక్కడికి ఎట్లా వచ్చామో చాలా వ్యక్తుల్లో దేవుడు వాళ్ళ ద్వారా నన్ను రక్షించడం, నా ద్వారా శారమ్మ గారు రావడం, అలాగే ఆమె తల్లి మా అత్తమ్మ మారడం, ఇలా ఇక్కడ ఇంతమంది, ఇంకా ఎంతోమంది, వేల మందిని 310 గ్రామాలు సువార్త ప్రకటించాను, 3 జిల్లాల్లో ప్రకటించాను. మేము వెళ్ళిన ప్రతి చోట ఆ రోజుల్లో 30 సంవత్సరాల కిందట ఏ గ్రామములో ఒక పాస్టర్ లేడు. అడవులలో ట్రైబల్ ఏరియాలలో, కోయ ప్రాంతాల్లో. ఈ రోజున అప్పుడు విత్తనాలు వేసాం, కష్టపడి నడిచి వెళ్ళాం, బస్సులు లేవు. అమ్మ, నాన్న వారి ద్వారా పాత వాళ్ళు ఉన్నారు, పాత కుటుంబాలందరూ ఉన్నారు. మీరు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. మీ అందరికీ వందనాలు. నూతనంగా చేర్చబడిన వారికి మీరందరూ కూడా మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు నడిపిస్తున్నందుకు వందనాలు. వాతావరణం, క్లైమేట్ మారిపోతుంది. మంచి సమయానికి 12:30కే మనం ముగించుకునే అవకాశం దొరికింది. అమ్మ కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారి కొరకు, అలాగే బిడ్డ డెలివరీ కొరకు, వారి కుటుంబం, అత్తమామల కొరకు, అలాగే సంఘము పరిచర్య అంతటి కొరకు, ముఖ్యంగా యవన సేవకుడు మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ కొరకు ప్రార్థన చేయండి. ఇవన్నీ ప్రభు నామములో అన్నీ చక్కగా చదివినట్లుగా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మీరే ఫోన్ చేసుకున్నారు, మీరు